తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. భక్తి కోసం వెట్టి చాకిరీ విముక్తి కోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని కమ్యూనిస్టుల నాయకత్వంలో నిర్వహించడం జరిగిందని, వారోత్సవాలను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మంది నాయకులు తెలంగాణ సాయుధ పోరాటంలో నైజాం నవాబును తెలంగాణ కారకులైన ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నాయకత్వం, అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 4000 ఇన్స్టిట్యూట్లు ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో తమ ప్రాణాల నైజాం నవాబును తెలంగాణని విముక్తి చేయడం. ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో దాదాపు 10 లక్షల ఎకరాలు తెలంగాణ ప్రాంతంలో భూస్వాముల నుండి పేద ప్రజలకు పంచిపెట్టడం జరిగింది. ఎప్పుడైతే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విముక్తి కొరకు పోరాటం భూములు పంచడం జరిగిందో, అప్పుడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో ఇది కమ్యూనిస్టుల రాజ్యం అయిపోద్దని కుట్ర చేసి ఏదో వీళ్ళంతా నైజాం నవాబు లొంగిపోయినట్టు తెలంగాణ విముక్తి జరిగినట్టుగా ప్రకటన చేశారు. కానీ అప్పటికే తెలంగాణ సాయుధ పోరాటంలో అనేక గ్రామాలని విముక్తిగా